హాయ్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ టు మను డైరీస్. తినే తిండిలో కల్తీ, వాడే నీళ్ళల్లో కల్తీ, తాగే పాలల్లో కల్తీ, పిలిచే గాలిలో కల్తీ, మాట్లాడే మాటల్లో కల్తీ, అక్రమ మైనింగ్, భూకబ్జాలు, ఇసుక దోపిడీ, అడవులను కొల్లగొట్టడం, కొండలను మింగేయడం, చెరువులు నదులను ఆక్రమించుకోవడం, ఇలా ప్రతి విషయంలో దోపిడీ చేస్తూ కల్తీ చేస్తూ చివరికి తిరుపతి లడ్డు వరకు వచ్చారు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. మన దేశంలో ఆకలి చావుల గురించి పట్టించుకోకపోవచ్చు, రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకోకపోవచ్చు, ఆడవాళ్లను మానభంగం చేసి నిర్దాక్షిణ్యంగా వారిని చంపేస్తే పట్టించుకోకపోవచ్చు, ఆడవాళ్ళ బట్టలను ఊడదీసి రోడ్ల మీద ఊరేగిస్తే పట్టించుకోకపోవచ్చు. కానీ మన దేశంలో దేవునికి ఏమైనా జరిగినా, దేవుణ్ణి ఎవరైనా ఏమన్నా అంటే భరించలేరు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వాలు కూడా దిగి వస్తాయి. అఫ్కోర్స్ జరుగుతున్నదేం చిన్న వివాదం కాదు. కొన్ని కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. దేశవ్యాప్తంగా భక్తులు తిరుమలను సందర్శించుకొని అక్కడ దొరికే ఆ లడ్డూని పవిత్రంగా తీసుకుంటారు. ఈ లడ్డు ప్రత్యేకత ఏంటంటే, ఇలాంటి రుచిని పోలిన లడ్డు దేశంలో మరెక్కడా దొరకదు. సేమ్ అలాంటి లడ్డూని ఇంతవరకు ఎవరు తయారు చేయలేకపోయారు. అలాంటి ప్రత్యేకత కలిగిన లడ్డూని కూడా కల్తీ చేశారంటే ఇక మన దేశంలో ఏ లెవెల్లో అడల్టరేషన్ జరుగుతోంది అనేది మనం ఆలోచించాల్సిన కోణం. దీంట్లో ఎవరిది తప్పున్నా తప్పకుండా వాళ్ళని శిక్షించాలి. గత ప్రభుత్వంలోని టీటీడీ అధికారులైనా సరే, అది ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే శిక్ష పడాల్సిందే. ఏదో రాజకీయంగా జగన్ చేశాడని చంద్రబాబు చేశాడని జగన్, ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు వేసుకుంటున్నారు. కానీ నిజానికి లీగల్ ఇన్వెస్టిగేషన్ అలా జరగదు. అసలు తిరుమలకు మిల్క్ ప్రోడక్ట్స్ సప్లై చేసే కంపెనీ ఏది, ఆ కంపెనీ ఎక్కడ ఉంది, అక్కడ మిల్క్ ప్రోడక్ట్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, అది కేవలం తిరుమలకు మాత్రమే సప్లై చేస్తున్నారా లేక వేరే ప్రాంతాలకు కూడా సప్లై చేస్తున్నారా, ఒకవేళ అక్కడ నిజంగా అక్రమంగా కల్తీ జరుగుతూ ఉంటే సో దాని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇలాంటి కోణంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ కోణంలోనే జరుగుతాయి. దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో ఆ తర్వాత బయటపడుతుంది. కానీ సో మొత్తం డైరెక్ట్ జగనే చేశాడు, డైరెక్ట్గా జగన్ వెళ్ళి నెయ్యిలో కలిపాడా? లేదు కదా, అలా జరగదు. సో ఇదంతా రాజకీయంగా ఒకరి మీద ఒకరు చల్లుకునే బురద. ఒకవేళ అక్కడ నిజంగా కల్తీ జరగలేదని నిరూపణ అయితే ఫేక్ ప్రపగండా చేసిన వాళ్ళనందరినీ, అబద్ధపు ఆరోపణలు చేసిన వాళ్ళందరినీ శిక్షించాలి. ఎందుకంటే దీన్ని కేవలం రాజకీయ ఆరోపణలుగా మాత్రమే చూడకూడదు. ఎంతోమంది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసి గత ప్రభుత్వాన్ని అవమానించడం. సో ఇది చాలా పెద్ద తప్పు. రాష్ట్రంలో ఏది జరిగినా ఒకరి మీద ఒకరు నెట్టివేసుకోవడం అనేది కామన్. కానీ పరిస్థితి అది కాదు. పిల్లల పాలల్లో కల్తీ జరిగిందని తెలిసి కూడా పిల్లలకి అదే పాలు పట్టిస్తారేమో, కానీ ప్రసాదంలో కల్తీ జరిగింది అంటే రేపటి నుండి మన వాళ్ళు ప్రసాదం కూడా తినడం మానేస్తారు. అంత సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఈ అడల్టరేషన్ నిజంగా జరిగిందని టీడీపీ వాళ్ళు నమ్ముతుంటే కేవలం దీన్ని రాజకీయ ఆరోపణలుగా వాడుకోకుండా త్వరగా దీని మీద విచారణ జరిపించి నిజమేంటో తేల్చి నేరస్తులకు శిక్ష పడేలా చేయాలి. నాకు తెలిసి తిరుపతిలో ఇలాంటి కల్తీ జరిగింది అంటే నేను నమ్మలేను. ఎందుకు అంటే ఇది కొన్ని వందల ఏళ్లుగా జరుగుతున్న ప్రాసెస్. అక్కడ ఉన్న బ్రాహ్మణ మాస్టర్స్కి తెలియదా ఏది ఒరిజినల్ ఏది కల్తీ అని? ఆ మాత్రం మనకు మామూలుగానే ఇంట్లో నెయ్యి చూస్తే మనకు ఒక సెన్స్ తెలుస్తుంది, ఒరిజినల్ ఎంతవరకు, ఇది ఒరిజినల్ ఎంతవరకు అని. అలాంటిది కొన్ని రోజుకి కొన్ని లక్షల మందికి భక్తులకి ఇచ్చే లడ్డు తయారు చేస్తున్నప్పుడు అది వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా ఒక ప్రాసెస్లో జరుగుతున్న లడ్డు తయారీ విధానం ఏదిందో అక్కడున్న చెఫ్స్కి కావచ్చు, అక్కడున్న మాస్టర్స్ కావచ్చు, వాళ్ళు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారా? అంత సన్ఫ్లవర్, సోయా, ఫిష్ ఆయిల్ అండ్ బీఫ్కి సంబంధించిన ఆయిల్ ఏదైతే, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్తో కూడిన నెయ్యి, నూనె లాంటివి వస్తున్నప్పుడు సో అది కల్తీ అని వాళ్ళకి ఆ మాత్రం తెలియకోకుండా ఉంటుందా అనేది ఒక ప్రశ్న. అలాగే ఇంకొక వైపు నుండి చూస్తే ఎన్నో ఏళ్లుగా తిరుమలకి నెయ్యిని సప్లై చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఆ సప్లైని ఆపించి ఆ టెండర్ని వేరే వాళ్ళకి వచ్చేలాగా చేయడం ఎందుకు? సో అలాంటి అవసరం ఏమొచ్చింది వైసీపీ వాళ్ళకి? కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు పాల ధరను 3 రూపాయలు పెంచడం కారణంగానే వీళ్ళు తిరుమలకు ఇచ్చే సప్లైని ఆపించేసి వేరే వాళ్ళకి ఇచ్చి ఏం పొదుపు చేసినట్టు? పోనీ తిరుమల నుంచి ఆదాయం ఏమైనా తగ్గిందా? సో ప్రతి ఏడాది తిరుమలకి వచ్చే ఆదాయం రెట్టింపుతోనే పెరుగుతూనే ఉంది. అది మామూలుగా అందరూ చూస్తున్న విషయమే అది. సో దీన్ని మీరు ఎందుకు పొదుపు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళతోనే కంటిన్యూ చేయాల్సింది. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి.
ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఒపీనియన్స్కి నిజానికి చాలా తేడా ఉంటుంది. జస్ట్ ఇది ఒక ఆలోచన అంతే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందిస్తూ ఇంకొకసారి ఇలాంటివి జరగకోకుండా సనాతన బోర్డ్ని తీసుకొస్తాము అని చెప్తున్నారు. సార్, అది మాత్రం చేస్తే సరిపోదు. రాష్ట్రంలో ఫుడ్ ప్రొడక్షన్స్లో కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఎక్కడెక్కడైతే ఫుడ్ ప్రొడక్షన్ అవుతుందో అలాంటి వాటి చోట కల్తీ జరగకోకుండా ఆపగలిగే గట్టి చట్టాలను తీసుకురండి. అప్పుడు ఇలాంటి కల్తీని అన్ని వైపుల నుంచి అరికట్టుకోవచ్చు. అప్పుడు తిరుమల లాంటి పుణ్యక్షేత్రాల్లో కూడా కల్తీ జరగకుండా జరుగుతుంది. ఓన్లీ సనాతన లేదంటే ఓన్లీ వాటి మీదే కాదు, అక్కడ పెట్టండి దృష్టి, అన్ని చోట్ల పెట్టండి. సో అన్ని చోట్ల మీరు ఆ దృష్టి పెట్టండి, కల్తీ ఎక్కడ జరగకుండా చేయండి. థ్యాంక్ యూ.